సో మనం సుబ్బయ్య గారి హోటల్కి వచ్చినాం ఇక్కడ విజయవాడ బ్రిడ్జ్ దగ్గరలో. Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. సో ఇప్పుడు మనమైతే విజయవాడ పోతున్నాం. సో ఎక్స్పెక్టెడ్ లొకేషన్స్ అని ఏం పెట్టుకోలే, తెలివి వెళ్తున్నాం. మొత్తం మనోడు బ్లాగ్లో దాచుకుంటాడంట, కనిపించాడంట, టింట్ వైజర్ వేసేసుకుండు. సో ఒక లొకేషన్ అని ఏమనుకోలే, బట్ యా మీకైతే బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూపిస్తా. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఇప్పుడు మనమైతే ప్రజెంట్ మెర్సల్ నుండి స్టార్ట్ అయినాం. అట్లా ఒక కాఫీ బ్రేక్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అది సెకండ్. ఇప్పుడు షామీర్పేట నుంచి అయితే వెళ్తున్నాం మనం. ఇంకా సర్వీస్ రోడ్ నుంచి గట్కేసర్ త్రూ గట్కేసర్ అండ్ భువనగిరి నుంచి నల్గొండ, అట్లా ఇంకా మా విలేజ్ నుంచి వెళ్తాము. నల్గొండ పైనుంచేలే కదా విజయవాడ పోవాల్సింది. ఇంకా అసలు ఎందుకు పోతున్నామో మాకే తెలియదు. నైట్ అనుకున్నాం, మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్గా నైటే స్టార్ట్ అయిదాం అనుకున్నా, బట్ మాకు కరెక్ట్ స్లీప్ అనేది లేదు. స్లీప్ సైకిల్ మొత్తం పోయింది. ఒక 2-3 డేస్ నుంచి టైంకి పడుకున్నది లేదు, టైంకి తిన్నది లేదు. బట్ యా అందుకే ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయినాం. ఇంట్లో కూడా కొంచెం ఉంటుంది నైట్ టైం ఎందుకు స్టార్ట్ అవుతున్నాం అని. అండ్ ఇప్పుడు మాకు మెర్చల్ నుంచి 320 చూపించింది. ఇంకా ఎంత మనకి అక్కడికి రీచ్ కానికి మినిమం ఎస్టిమేటెడ్ టైమ్ గూగుల్ మ్యాప్స్లో 7 hours చూపించింది. ఇంకా మనం ఒక 5-6 hours వెళ్ళిపోవచ్చు. నేను ఒక్కడి నుండి ఉంటే పోయేటోని, మనం ఒక 100 అట్లా మెయింటైన్ చేసినా వెళ్ళిపోతాం లేండి. ఒక 4 hours వెళ్ళిపోతాం బ్రేక్ చేసుకోకుండా వెళ్తే. అరే బుల్లెట్ ఏముంది తెలుసా, స్మూత్ ఉంది. అంత ఇంజన్ సౌండ్ కూడా అంత రావట్లే, స్మూత్ ఉంది. అండ్ ఎగ్జాస్ట్ సౌండే వినిపిస్తుంది. క్లచ్ కూడా బటర్ స్మూత్ ఉంది. ఇందాకనే ఫుల్ ట్యాంక్ చేయించినాం. 11 liters కెపాసిటీ అనుకుంటా, ఐ థింక్ సో. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. సో మనకి ఇక్కడ ట్యాంక్ కవర్ ఉంది. మ్యాక్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు పోతున్నామో ఏడికి పోతున్నామో అయితే ఏం తెలియదు. జస్ట్ విజయవాడ అనుకున్నాం, విజయవాడకి వెళ్ళిపోతున్నాం అంతే. మనకి సూర్యాపేట నుంచే మన మంచి లొకేషన్ స్టార్ట్ అయితే అప్పుడు మీకు చూపిస్తా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఈ బుల్లెట్ సీట్స్ అంత హార్డ్గా ఏం లేవు, మంచిగా కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు మనం లాంగ్స్కి అయితే ఈ బండి మీద. మనకి R15 చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ బైక్, అది డిఫరెంట్ అనుకోండి. దానికి కుషనింగ్ చేపియాలి మనం. ఎంత స్పంజీ ఉంది మొత్తం సీట్, కంఫర్టబుల్గా. హ్యాండిల్ కూడా మంచిగా ఉంది. మ్యాక్స్ అయితే ఒక 1 day స్టే చేద్దాం అనుకుంటున్నాం, తెలియదు. అక్కడ పోయినాక చూడాలి. ఇంకా మనకి లొకేషన్స్ని బట్టి విజయవాడలో ఇంకేమేమి ఉన్నాయి అసలు. మనకి బీచ్ ఇట్లా నేను నిన్న ఆ బీచ్ ఇట్లా చూసి ఇంకా మంచి లొకేషన్స్ ఏమన్నా ఉంటే అక్కడికి పోయి మనం బ్లాగ్ చేద్దాం. సో ఇది ఫస్ట్ టోల్ ప్లాజా. ఇక్కడ నుండి ఇంకా మనకి 2 టోల్ ప్లాజాస్ ఉంటాయి. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో కొండలు ఉన్నాయి చూడండి ఒకసారి, ఎంత మంచిగా ఉన్నాయి. మొత్తం ఒక లాస్ట్ వరకు ఇక్కడ వరకు ఉన్నాయి కొండలు మొత్తం. ఒకటి హనుమాన్ స్టాచ్యూ వస్తుంది పెద్దది, అది ఇక్కడ విజయవాడ పోయేటప్పుడు ఇంకా ముందు అనుకుంటా పెద్ద హనుమాన్ స్టాచ్యూ వస్తుంది ఒకటి, ఇక్కడే అనుకుంటున్నాను నేను. ఇంకా మనకి విజయవాడ ఒక 40 km ఉంది. 40 km అయితే 35 to 40 km ఉంటుంది. మన R15 ఉండుంటే ఈజీ రూట్లో మొత్తం దాన్ని నేను ఒక్కడిని ఉండుంటే పక్క టాప్ స్పీడ్ ఎంత పోతుందో 100% టెస్ట్ చేసేటట్టు. ఈ నుంచి అక్కడ దాకా గుంజుతో ఏముంది, టాప్ స్పీడ్ ఏందో చెక్ చేసేటోళ్ళం అసలు R15. జై శ్రీరామ్. ఇట్లా వైబ్స్ వస్తుంటాయి, జై శ్రీరామ్ అంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. స్టాచ్యూ ఎంత మంచిగా ఉందో.
చూడాలి, వచ్చేటప్పుడు టైం ఉంటే వద్దాం ఆడికి. గైస్ మనమైతే వచ్చేసాం విజయవాడ. ఇక్కడ నుండి ఒక 1.8 ఉంది. ఏం బైక్ రాదు బాబా బాబా, ఎంత చల్లగా ఉన్నాయిరా బాబు, చల్లగా ఉన్నాయి. నేను ఫ్యామిలీతో వచ్చిన చాలాసార్లు. ఇయర్లీ వన్స్ వన్స్ ఒకసారన్నా, లేదంటే ఇయర్లీ 2 times అన్నా పక్కా విజిట్ చేస్తారు దుర్గామాత టెంపుల్. ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్తో వచ్చిన. మనకి రైట్ సైడ్లో చెరువు ఉంటుంది, పెద్ద బీచ్ దగ్గర. ఐస్ క్రీమ్ ఇయ్యరా, చిల్ల అయితే మంచిగా. ఎట్లా కొనిస్తారు పైకి? ఎట్లనేమో. ఏ బ్రో, ఇక్కడనేనా ఆపేది? ఏడికి పోయినా వదిలేరా భయ్యా మీరు? ఎంట్రీ టికెట్ 10 రూపీస్. ఈ మెట్లెక్కి పోయేటోళ్ళం అసలు. కార్ పైన పెట్టి అక్కడ నుండి లిఫ్ట్ ఉండేది. నాకు టెంపుల్స్కి రావాలంటేనే భయం భయం భయం. ఆ జనాలను చూసి నా వల్ల ఆగరా బాబు. మా తొందరగా అయిపోతే సేఫ్ ఇంకా దర్శనం. సో గైస్, దర్శనం అయితే అయిపోయింది. ఒక 1 hour టైం పడుతుంది అనుకున్నాం, కానీ ఒక 15 minutesలో అట్లా అయిపోయింది. పెయిడ్ దాంట్లోకి వెళ్ళినాం. నార్మల్గా అయితే ఈజీగా 1 hour ప్లస్ పడేది, కానీ చుక్కలు కనిపిస్తున్నాయి. మొత్తం ఎండ చంపేసింది అనుకోండి. స్నానం మాకు దర్శనంలోనే అయిపోయింది, పచ్చి అయిపోయింది అసలు మొత్తం స్వెట్. ఇంకా లగేజ్ తీసుకొని ఇంకా వేరే ప్లేసెస్ ఏమున్నాయని చూస్తాం, లేదు అంటే ఆఫ్ టు హైదరాబాద్. టూ మచ్ అసలు ఎండ అయితే. ఫస్ట్ పోయి ఒక రెస్టారెంట్కి పోతాం. అక్కడి సైడ్ ఉందనుకుంటా బోటింగ్ పోదాం అనుకుంటున్నాం. చూద్దాం ఎట్లయితే. బయటికి ఎట్లా? బయటికి మీ ఇంటికి పిలిచినట్టు ఆలోచిస్తున్నాము, మీ ఇంటికి దారి అయితే అన్నట్టు. भैया थोड़ा साइड देंगे. జెడ్ ఎక్స్టర్నర్ ఉంటే జూమ్ అంటే కదా, ఆ ఎగ్జాస్ట్ సౌండ్కే సైడ్ ఇచ్చేస్తారు ఖాళీ పిలివనికి. చెవులు వెళ్ళిపోవాలి. వీడికి పోయినాక ఇక్కడ ఎగ్జిట్ అన్నారంటే టూపీ తీసి అన్నకే ఇచ్చేస్తా. ఏం చేయాలి, మన హైదరాబాద్ చేయాలి, మన కథ కాదు, ఏమన్నా చేద్దామన్నా. కానీ నాకు మేము అసలు ఏమైందంటే దర్శనం అయిపోయి కిందికి రావాలా ఫోన్ తీసుకోనికి, ఫోటో తీయడానికి. మేమేం చేసినాం, ఆ లిఫ్ట్ దగ్గర నుంచి పక్కకు స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్తో కిందికి దిగినాం. డైరెక్ట్ చుక్కలు కనిపించినాయి. దిగినప్పుడు కిందికే ఉండే, ఎంత దిగినామో దానికి డబల్ ఎక్కినాం మేము పైకి. ఇక్కడ ఖాళీ రోడ్డు ఉంటుంది మధ్యలో, కార్ పార్కింగ్. ఈడొక రూమ్ ఉంటుంది, లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుని ఉండే. బోర్ హోటల్కి వచ్చామండి. ఇప్పుడు ఇంకా మేము ఏంటి ఇక్కడ పెట్సేనా ఇందులో? రికార్డ్ అవుతుందండి, మరి చూసుకోవాలి. బా అది చూడండి, కరెక్ట్ హోల్ దగ్గర. ఏంటని
నువ్వు స్టాండ్ మొత్తం ఉంచావు ఇంకా అయ్యిద్దా నాతో? డబుల్ స్టాండ్ అయ్యిద్దా నాతో? ఓకేనా? సింపుల్గా ఉందంటే ఇది ఇక్కడ హోల్ ఉంది, ఇంకా స్టాండ్ అది పడిపోద్ది ఇందులో. ఈ ఈ ముందే చెప్పాలి కదా మీరు, ఇప్పుడు చెప్తే ఇలా అక్కడ పెట్టమంటున్నాడు అతను. ఫన్నీ ఫన్నీ ఫన్నీ. ఎక్కడ వెళ్ళాలి? ఇది స్వీటా? పూతరేకులా? చెప్పాలి కదా, చెప్పలేదా? హార్ట్ అటాక్ వచ్చేటట్టు తుమ్ముతురు వాళ్ళు. మాకు మంచి ఏసీ వెంటిలేషన్ ఉన్నాయి దగ్గర. అమ్మా ఎంత ప్రశాంతంగా ఉందంటే కంపెనీ ఉంటుంది. నేను ఎవరు కనిపించట్లేదు అవుతున్నాయి ఇది. నువ్వు వస్తావు లాబ్లో ఇప్పుడు వద్దన్నా మా మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసారు మీరు. సో మనం సుబ్బయ్య గారి హోటల్కి వచ్చినాం ఇక్కడ విజయవాడ బ్రిడ్జ్ దగ్గరలో. సో మనోడైతే వెజ్కి పట్టుకొచ్చిండు. వెజ్ తినాలా, ఊగే నాన్ వెజ్ తినొద్దు. సో ఇక్కడ మనకి అన్ని వెరైటీ కడుపు పగిలిపోయేలాగా పెట్టేస్తారంట ఫుడ్ అయితే. ఇక్కడ ఇన్ని వెరైటీలు ఉన్నాయి, చట్నీ, పచ్చడి, పప్పు. అరే ఇదేంద్రా ఇట్లా కింద పడ్డది. వచ్చేయండి మన ఫుడ్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? 13 అమ్మ 13 తినగలుగుతామా ఇవి? అవి బాబాయ్ భయం వేస్తుంది. ఓకే థ్యాంక్ యూ బాయ్. తినేసరికి గంట పట్టింది. వద్దొద్దన్నా కానీ ఇంట్లో పెట్టిన తిండి కన్నా డబల్గా పెట్టింది. అసలు అన్న ఏం పెట్టింది ఆ ఫుడ్ అయితే. నిజంగా ఇది వేసుకో అన్న, నెయ్యి వేసుకో అన్న, అది వేసుకో ఇది వేసుకో అని మొత్తం. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ సుబ్బయ్య గారి హోటల్ అని ఉంది ఇక్కడ మనకి లోపలనే, బ్రిడ్జ్ సైడే ఉంది. ఇక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సైడ్ ఉంది అది కూడా. ఏంటి అనుకుంటున్నాం, టైట్ అయిపోయింది మొత్తం అసలు. తిన్నాక పెరుగు వేసిండు. ఆ పెరుగు ఏంటంటే అన్నం తక్కువ ఉన్నది. ఇట్లా చేతి పెడితే కడే తగులుతుంది చేతికి మొత్తం. ఆ లెవెల్ వేసిండు. సో మంచిగా సర్వ్ చేసినుండే, ఫ్రెండ్లీ. అండ్ నేను కొంచెం ఆంధ్ర స్లాంగ్ మాట్లాడినుండే, వాళ్ళని ఇమిటేట్ చేసి అండ్ వాట్ వి సే వెక్కిరించడం అని కాదు, జస్ట్ నార్మల్గా మనం ఆంధ్ర స్లాంగ్ మాట్లాడుకుంటే ఎలాగుందని అలా మాట్లాడాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే ఇమిటేట్ చేద్దామని కాదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడినా. నేను ఫీల్ అవ్వరని అనుకుంటున్నాను. మరి మీరు ఏమంటారు కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ జగన్ మావయ్య ఊరికే రెడ్ సిగ్నల్ వేసేస్తున్నాడు. అదే ఈ బాగా ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేస్తుంది. ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్, కర్రీస్, పికిల్స్ మొత్తం A to Z పెట్టేసిండు అనుకోండి. మళ్ళీ లాస్ట్కి ఒక కిల్లి ఇచ్చి ఒక జ్యూస్ ఇచ్చిండు, బాదంది రోజ్ మిల్క్ ఇచ్చిండు, ఇంకా బాదం ఏదో మిల్క్ ఇచ్చిండు. బ్లాస్ట్ అయిపోయింది నా స్టమక్ మొత్తం. ఓవరాల్ 10కి 10 ఇచ్చేస్తూ ఆ రెస్టారెంట్కి. చలో బాయ్ బాయ్ విజయవాడ. సో గైస్ ఇదన్నమాట వ్లాగ్ అయితే. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సీ యూ గైస్ అండ్ నెక్స్ట్ మోటో వ్లాగ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.